గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. భూమా నాగిరెడ్డి గారు, భూమా శోభా నాగిరెడ్డి గారిని మీరు ఆరాధిస్తున్నారు. ఈ రోజుకి కూడా వాళ్ళని ప్రేమిస్తున్నారు మీరు. డెఫినెట్‌గా కానీ వారి సంతానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? వారి విగ్రహాలు ప్రతిష్ఠిస్తారు, విగ్రహావిష్కరణలు చేస్తారు మీరు. హ్మ్. మరి వాళ్ళ పిల్లల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? మంచి పనులు చేస్తే ఎవరైనా స్వాగతిస్తామన్నా. అన్ని చేసేవన్నీ ఏదో పనులైతే ఎవడు స్వాగతిస్తారన్నా? మీరు స్వాగతిస్తారా? మీ ఇంట్లో మీ తమ్ముడు ఒకడు తప్పు చేస్తున్నాడంటే వాడు నా తమ్ముడే అని చెప్పి ఎన్ని చేసినా కూడా వదిలేస్తారన్నా? నా తల్లి మా చావుకు కారణం భూమా కిషోర్ రెడ్డి అని మీ తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి మీడియా ముందు అన్నాడు గట్టిగా. అసలు ఆ విఖ్యాత్ రెడ్డి గురించి నాకు ఒక్క ముక్క అర్థం కావట్లేదు. ఆ. ఈరోజు మీకు తెలుసు, అందరికీ తెలుసు శోభా నాగిరెడ్డి గారు ఎలా చనిపోయారని. ఓకే. యాక్సిడెంట్లో మరణిస్తే ఈరోజు నేను చేసినానని చెప్పి కేవలం కుళ్ళు ఈర్ష్యతో వాడు నా మీద ఈ అబాండాలు వేసుకుంటూ కూర్చున్నాడు. కేవలం మీ పైన అంటే ఆ రోజు ఆమె ప్రచారంలో ఉండగా మీరు గంగుల వాళ్ళతో కలిసి ఏదో పన్నాగం చేస్తున్నారు, ఆ పార్టీలోకి వెళ్తున్నది. ఆమె టెన్షన్గా రిటర్న్ కావడము, స్పీడ్గా వెహికల్ నడపడము, డ్రైవరు ఈ టెన్షన్లోనే ప్రమాదం జరిగింది, మా అమ్మ చావుకు కారణమే భూమా కిషోర్ రెడ్డి అని అంటున్నారు కదా. నాకు కేవలం అబాండాలు తప్ప ఉమ్. దీంట్లో ఏం నాకు అర్థం కావట్లేదన్న. గంగుల వాళ్ళతో కిషోర్ రెడ్డి కలుస్తున్నాడని వాళ్ళు అంటున్నారు. ఉమ్. అసలు ఎవరితో కలిసి ఉన్నారు, ఈ తర్వాత ఏం జరిగింది అనేది మీకు తెలియదన్న. ఉమ్. ఈరోజు ఏదైనా కానీ అఖిలప్రియతో ఇప్పుడు గంగులతో నేను కలిసినామంటున్నాను, వాళ్ళే కలిసి ఉంటున్నారు, వాళ్ళే ఇద్దరు మాట్లాడుకొని అన్ని చేస్తున్నారు. ఈరోజు ఈ బాధపడేది నేను ఒక్కనే, ఆర్లగడ్డలో ఎవరు ఉండరు, ఎదుర్కొంటున్నది నేను ఒక్కనే. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు కదన్న, వాళ్ళకి ఏమైంది? కేవలం ఈరోజు ఊరికే నా మీద కుళ్ళుతో రాజకీయంగా ఎదుగుతున్నానని చెప్పేసి నా మీద ఏదో ఈ రాజకీయ ఆఖరికి వాళ్ళ చావుని కూడా రాజకీయంగా వాడుకుంటున్నాడు వాడు. కలిసే ప్రసక్తే లేదా వీళ్ళతో? డెఫినెట్గా కలవనన్న. సరే, అఖిలప్రియ గారితో కావచ్చు, జగత్ విఖ్యాతితో ఏదో రాజకీయంగా మీకు విభేదాలు ఉండొచ్చు. భూమా మౌనికారెడ్డి గారితో మీకు రిలేషన్ ఏంటి? నాకేం రిలేషన్లో ఆమెతో ఉంది. విభేదాలు ఏం లేవు, ఉమ్. అలాంటిది ఏం లేదన్న. మరి ఆమె పెళ్లికి వెళ్ళే ఇటీవల మంచు మనోజ్ గారితో వివాహం అయింది కదా ఆమెకు. ఆమె పెళ్లికి వెళ్ళారా మీరు? లేదు, ఎందుకు నాకు వెళ్ళలేదు? పని ఉండి పోలేకపోయాను. అంటే చెల్లి పెళ్లి కన్నా పని ముఖ్యమా మీకు? నా ఇంకా పని అనేది పని ఉంటుందన్న. ప్రతి ఒక్కటి ఇంకా నేను విడదీసి చెప్పాలంటే కష్టం అన్న. ఆ. పని ఉండింది, పర్సనల్ పని, ఇంకా అది కూడా చెప్పాలంటే ఇంకా నేనేం చెప్తాను ఆ, చెల్లి పెళ్లి కదా. ఇక్కడ మీరు తండ్రి స్థానంలో ఉన్నారు, అన్న మీరు. అన్న. అంటే తల్లిదండ్రులు లేరు నేను అమ్మాయికి. ఒకటే చెప్తాను అన్న, ఆ. నాకు మంచి రిలేషన్ లేదు, బ్యాడ్ రిలేషన్ లేదు, ఆ. అంతవరకే తప్ప నేనేమి ఆ స్థానాన్ని నేను కోరుకోవట్లేదు, ఆమెకి తండ్రి స్థానంలో నేను ఉండాలని కోరుకోవట్లేదు, ఆ. వాళ్ళు కోరుకోవట్లేదు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నాం. నాకు ఆమెతో ఎటువంటి గొడవ లేదు. ఆమె వివాహాన్ని మీరు స్వాగతిస్తున్నారా? వాళ్ళేం చిన్న పిల్లలు అన్న. ఆ. మేము ఇంకా పెళ్ళిళ్ళు చేయడానికి ఆ పాపకి అన్నీ తెలుసు. ఆ. ఈరోజు వాళ్ళు మేజర్స్, వాళ్ళేం పిల్లలు కాదు. ఎవరిని చేసుకోవాలి, ఎలా లైఫ్ లీడ్ చేయాలి, వాళ్ళ లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు. కానీ జరిగిన వేరేది కదా, అంత ఎపిసోడ్ వేరే కదా అది. ఆ వివాహాన్ని మీరు నేను ఎవరిని ఆ వివాహాన్ని స్వాగతించడానికి వద్దనడానికి? నేను ఎవరిని? వాళ్ళ లైఫ్ వాళ్ళ ఇష్టం. ఈరోజు ఎన్ని చూడట్లేదన్న, తల్లిదండ్రులు కాదన్న వివాహాలే చేసుకుంటున్నారు. అలా వాళ్ళ ఇష్టం, వాళ్ళ లైఫ్ అన్నది. నాకు ఒకటి అర్థం కాలేదు. మీరు సినిమా థియేటర్లకు, జగత్ డైరీకి అప్పులు చేశారంటారు కదా. ఇంత రాజకీయం చేసిన భూమా నాగిరెడ్డి గారు ఈ అప్పులు ఎందుకు తీర్చలేకపోయారంటారు? నాకు ఐడియా ఉన్నంత వరకు చేయాలి, చేస్తూ ఉన్నారు. ఆయన బతుకునేందుకు కాలం రోజులు చేస్తూనే ఉన్నారు. కొంతవరకు అప్పులు కడుతూనే ఉన్నారు, అన్నీ చేస్తూనే ఉన్నారు. తర్వాత ఎప్పుడైతే ఈమె వచ్చినాకనే ఈ అఖిలప్రియ ఉండే మెంటాలిటీకి ఇంకంతే. ఈరోజు డబ్బులు వస్తున్నాయి, వచ్చిన ఆదాయం అంతా ఏం చేస్తున్నారు? తీసుకుపోయి ఆమె భర్త మీద, వాళ్ళ అత్త మీద ఆస్తులు కొనుక్కుంటూ కూర్చుంది. హైదరాబాద్లో, వైజాగ్లలో ఎక్కడ పడతారు. ఈరోజు రెస్టారెంట్లని అవి ఇవి ఓపెన్ చేసుకుంటే ఆమె ఎంజాయ్ చేస్తుంది ఆమె ప్రాపర్టీస్ అంతా. ఇప్పుడు మీరు ఎంజాయ్ చేయొచ్చు, మీ గొడవలు పక్కన. ఇద్దరు ఆడపిల్లలు వచ్చేసి, మీ అక్కలు ఇద్దరు వచ్చేసి ఇంటి ముందు వచ్చి దీక్ష చేశారు కదా పాపము, అప్పుల కోసము. మీకు బాధ అనిపించలేదా? నా బాధ అనిపించింది కాబట్టి ఆ. నేను వాళ్ళకి రాకముందు నుండి నేను చేయాల్సినంత వరకు నేను చేశాను. ఇంకా అంతకన్నా నేనేం చేయగలను? నేను రోడ్డు మీద పడాలన్నా? లేదు కదా. నేను చేసేంత వరకు, నేను చేయగలిగేంత వరకు చేశాను, అంతే. నా శక్తి ఉన్నంత వరకు. జగత్ డైరీ పరిస్థితి ఏమంటారు? మీకు సంబంధం లేదు జగత్ డైరీతో? అన్న, జగత్ డైరీ ఆ. భూమా నాగిరెడ్డి గారు ఎవరి పేరు మీద ఉందన్నది? ఓకే. అదే ఉమ్మడి కుటుంబం పేరు మీద లేవు, ఏది లేదు. ఆయన పేరు మీద ఉంది. ఆయన ఇప్పుడు చెప్తున్నాం కదా ఫస్ట్ నుండి, ఆయన కొంతవరకే కొన్ని లిమిటేషన్స్ పెడతాడు. మా ఆస్తులు ఏదైనా అమ్మినప్పుడో లేకపోతే ఇంకోటి చేసినప్పుడు మా పేర్ల మీద ప్రాపర్టీస్ పెడతాడు. కొన్ని ఆయన పర్సనల్గా చేసుకునేవి ఆయన పేరు మీదనే పెట్టుకున్నారు. అవేం మాకేం దాంట్లో వాటా లేదు, దాంట్లో కనీసం మేము డైరెక్టర్గా లేము, ఏ దాంట్లో లేము. అంటే జగత్ డైరీకి సంబంధించి అప్పట్లో 2011 అనుకుంటాను, దాదాపు 18 కోట్ల అప్పు తీసుకున్నారు. అంటే అప్పుడు నంద్యాల ఈ ఆంధ్ర బ్యాంక్. ఆంధ్ర బ్యాంక్ ఇప్పుడు యూనియన్ బ్యాంక్ అయిందిలేండి. యా. తీసుకున్నారు. అంతా 2 కోట్ల ఇంకా 16 కోట్ల అప్పు ఉంది అంటారనమాట. అంటే జగత్ డైరీ ఆస్తి పత్రాలను అక్కడ తాకట్టు పెట్టి, ఆ చుట్టూ ఉన్న ల్యాండ్ అవన్నీ కూడా తాకట్టు తెలిసిన పెట్టి ఫ్రెండ్స్ తీసుకున్నారు. అందరివి అని పెట్టారు. పెట్టారు. బానే ఉంది. ఆయన చనిపోయారు. అప్పు అట్లే మిగిలిపోయింది. కానీ అవే భూములను, బ్యాంకులో ఉన్న భూములను మళ్ళా మీరు ప్లాట్లుగా వేసి అమ్మారు. అంటే మీరు అంటే ఈ అట్లా అఖిలప్రియ గారు అమ్మారనమాట.
అది గొడవ, అదంతా గొడవగా ఉంది ఇప్పుడంతా కూడా. అంటే వీళ్ళు ప్లాట్‌లేసుకొని వీళ్ళకి లోన్‌లు రావడం లేదు దాని మీద. అంటే బ్యాంకులో పత్రాలు తాకట్టు ఉన్నాయనేసి. బ్యాంకులో తాకట్టు పెట్టడం కన్నా ఎవరికో హైదరాబాద్ తనకి ముందుగానే అమ్మేశారనేది అదొక డాక్యుమెంటు. ఇంగా ఇవన్నీ ఆ! ఏంటంటేనా, ఇదంతా ఏంది అసలు? ఇది చెడ్డ పేరు కదా ఇదంతా. నేను ఒకటి చెప్తానన్న. ఆ! ఈరోజు నాగిరెడ్డి గారు చనిపోయేటప్పటికి అప్పులున్నాయి. ప్లస్ తర్వాత ఏం జరిగినాయనేది మీకు తెలుసు. ఓకే. ఆమె మంత్రి అయింది. ఆ! డబ్బులు ఏ విధంగా సంపాదించిందో ప్రతి ఒక్కరికి తెలుసు. హ్మ్. నాగిరెడ్డి గారు చనిపోయిన వెంటనే ఆమె పెళ్లి చేసుకుంది. ఆ! ఒక 6 నెలలకో, సంవత్సరానికో. ఆ! చేసుకున్నప్పుడు దాదాపు ఆర్లగడ్డలో 10 కోట్లు పెట్టి పెళ్లి చేసుకుంది. ఆళ్ళగడ్డలో 10,00,00,000 పెట్టా? ఆడున్న ఆ ప్రజల్లో అడగండి చెప్తారు. ఆ! ఆమె హడావిడేంది, ఆ పెళ్ళేంది, దాని కోసం చేసిన పనేంటి అనేది మీకే తెలుస్తది. నెల్లూరులో కదా పెళ్లి జరిగింది. ఆర్లగడ్డలో అన్న, ఆర్లగడ్డలో పెళ్లి చేసుకుంది. నెల్లూరులో కదా? ఓకే. ఆర్లగడ్డలో పెళ్లి, హైదరాబాద్‌లో మళ్ళీ ఒక 4 కోట్లు పెట్టి రిసెప్షను. ఆ! యాడికి పోయిన ఆయన అప్పులు కట్టకుండా ఎందుకు ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుంది విచ్చలవిడి? ఎవడైనా రెండో పెళ్లి 10 కోట్లు పెట్టి ఎవడైనా చేసుకుంటాడన్న బుద్ధున్నాడు? సరే ఈరోజు మౌనిక గారిదే మాట్లాడదాం. ఎంత సింపుల్‌గా, ఎంత పద్ధతిగా చేసుకున్నారన్న వాళ్ళు. ఎవరైనా పెళ్ళంటే అట్లా చేసుకుంటారు. ఈమె ఆర్భాటానికి పోయి 10 కోట్లు, 15 కోట్లు. మంత్రి కాబట్టి చేసుకోండొచ్చు. మీకేం అదే ఇబ్బంది? నా మీరు ఎలాగో ఇప్పుడు చేయరు ఆమెకు పెళ్లి. బుద్ధున్నోళ్ళు ఎవడైనా కానీ అప్పులు అన్నగా కట్టొచ్చు మీరు ఆ కదా, బాధ్యత ఎందుకంటే తీసుకోలేదు. తండ్రి అప్పులు కట్టాల్సిన బాధ్యత ఉంటుందా? ఎక్కడైనా పారిపోయి పెళ్లిళ్ళు చేసుకోవాల బాధ్యత ఉంటుందా? ఆహా. ఎవడైనా బుద్ధున్నోడైతే ఎవడైనా పారిపోయేందుకు వాళ్ళు ఇష్టపడి చేసుకున్నారు అదే కదా. డబ్బులు పెట్టి చేసుకునేటప్పుడు తండ్రి అప్పులు కట్టకుండా ఎందుకు పారిపోతున్నారు నేను అనేది. ఉమ్. డబ్బులు లేవా? డబ్బులు లేకపోతే ఎట్లా చేసుకున్నావు నువ్వు 10 కోట్లు పెట్టి పెళ్లి? కానీ అంత అంగవైభవంగా చేసుకుంది కదా సెట్టింగ్. మీరు ఎలాగో సినిమా పెట్టి సెట్టింగ్ చేయలేరు, చేసినట్టు. అన్నగా మీరు ఆ పాత్ర పోషించలేరు. తను చేసుకుంది, దాంట్లో అభ్యంతరం ఏంది మీకు? నేను చెప్పేది అది కాదన్న, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటి? ఆ. అప్పులు ఎందుకు కట్టట్లేదు? మమ్మల్ని అప్పు అడుగుతున్నారే, ఆడ పోయి పెళ్లిళ్ళకి దాంట్లో తగలబెట్టిందనే కదా మేము చెప్పేది. అప్పు ఎందుకు కట్టలేదు? సొంత తండ్రి పేరే కదా నిలబడేది, నా పేరు నిలబడదు కదా. కరెక్ట్. ఆమె అప్పు కడితే నాకేమైనా పేరు వస్తుందా? ఆయనలో వాళ్ళ నాన్నకే కదన్నా మర్యాద ఇచ్చేది, ఆమె నాకు కాదు కదా. ఓకే. పెళ్లి చేసుకోవడం కూడా కోట్లు ఖర్చు పెట్టి అన్న చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటారు ఎవరైనా కానీ, తప్పనను నేను. రెండో పెళ్లి చేసుకునేటప్పుడు పెళ్లి అప్పులు అయింది ఎందుకు అనేదన్నా మీకు తెలిస్తే కదన్నా క్లారిటీగా. ఇప్పుడు ఇప్పుడు అప్పులు తీరే కట్టాలి. మార్గం ఏమండి? అన్న ఇప్పుడు యాడికి పోయినా డబ్బులు ఎక్కడికి పోయినాయన్న? డబ్బులంతా తీసుకుపోయి ఆడనో పెట్టింది, కట్టుకోవాల్సిన బాధ్యత ఆమె మీద పెట్టుకొని ఇంకా మేమేం చేయాలన్నా? మేము ఇప్పుడు మావన్నీ తీసి మేము రోడ్డు మీద పడలేమనే కదన్నా చెప్పేది. కేవలం అప్పు చేసింది డైరీ కోసము, థియేటర్ల కోసం. మరి డైరీ యొక్క భూములన్నీ కూడా అమ్మారు కదా. ఇప్పుడు వారి పరిస్థితి ఏమి? లబ్ధిదారుల యొక్క పరిస్థితి ఏమి? అంటే అక్కడ ఎవరైతే ప్లాట్లు కొనుగోలు చేశారో వాళ్ళ పరిస్థితి ఏమండి? అడిగే శక్తి లేనంత వరకు ఉమ్. సామెతే ఉంది కదన్నా, అమ్మైనా పెట్టదన్నట్టు. ఉమ్. పోయి కంప్లైంట్ ఇచ్చుకోవాలన్న అంతే, ఇంకా లేకపోతే వాళ్ళకైతే అంతే. ఇంకా అది ఎవడోడు కొనుక్కుంటాడు, వాడు వచ్చి దాన్ని ఆక్యుపై చేసుకుంటారు. ఓకే. బ్యాంక్ వేలంలో ఎవడైనా కొంటే వాడిది అవుతుంది కానీ ప్రాపర్టీ వీళ్ళది ఎందుకు అవుతుంది? కొన్నోడిది ఎందుకు అవుతుంది? సరే, మీ చెల్లి ఏదో తప్పులు చేసిందనో ఏమో చేసిందో మీరు సహకరించడం లేదు. తమ్ముడు జగత్ విఖ్యాత్ రెడ్డి గారు ఉన్నారు కదా, తండ్రి భూమా నాగిరెడ్డి గారి వారసత్వంగా వచ్చాడు కదా. మరి అతనైనా ప్రోత్సహించొచ్చు కదా మీరు? నాకు అర్థం కాదు ఏ దాంట్లో ప్రోత్సహించాలి. రాజకీయంగా ప్రోత్సహించొచ్చు కదా. వారసత్వం వారసత్వం అంటున్నాం, ఎక్కడున్నామన్నా మనము? నాకు అర్థం కావట్లేదు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఉన్నామా ఉమ్. వారసుడు వచ్చాడు అని చెప్పడానికి? ఉమ్. క్లియర్ కడుతున్న వారసత్వం ఎక్కడైనా రాజకీయాల్లో ఉంటుందన్న? ఉమ్. ఎంతమంది వారసులు అన్న ఏళ్ళ మీద లెక్క పెడితే అతనిలో టాలెంట్ ఉంటే తప్ప మిగతా వాళ్ళందరూ రాజకీయంలో ఎవరు సక్సెస్ కారన్న. అతను ఇప్పుడు న్యాయం చేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ఏదైనా చేస్తే కానీ అది గుర్తింపు వస్తుంది ఆటోమేటిక్గా. ఇప్పుడు మీరు వచ్చి ఆర్లగడ్డలో రాజకీయం చేయాలంటే రాదన్న మీకు. ఎవరైనా కరెక్ట్గా చేస్తే ప్రజలకు అందుబాటులో ఒకసారి రాకపోవచ్చు, ఒకసారి రావచ్చు, అదంతా ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి, కేవలం వారసత్వంతో రాజకీయాలు రావు, అందులో డౌటే లేదన్న.